డాక్టర్ గారు ట్రీట్మెంట్‌లో కావచ్చు, డయాగ్నోసిస్ ప్రాసెస్‌లో కావచ్చు, బయాప్సీ అంటే ఏంటి? ఎప్పుడు ఈ ప్రాసెస్‌ని వినియోగిస్తారంటారు? మనము ఫస్ట్ ఎప్పుడన్నా చూస్తే కనుక క్యాన్సర్ పేషెంట్స్ వచ్చిన వెంటనే ఏమంటారంటే, సార్ మాకు తెలిసిపోయింది, స్కాన్లో తెలిసిపోయింది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటారు. తెలిసిపోయింది, ఏం తెలిసిపోయింది? క్యాన్సర్ ఉందని తెలిసింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి క్యాన్సర్కి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. బ్లాంకెట్ స్టేట్మెంట్గా అన్ని క్యాన్సర్స్కి ఇదే ట్రీట్మెంట్ అని చెప్పలేమండి. సో నెక్స్ట్ ఏంటి మన ఉద్దేశం? అసలు ఏ రకమైన క్యాన్సర్ అనేది తెలుసుకోవాలి. ఆ ఏ రకమైన క్యాన్సర్ అనేది తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటగా మనం చేయాల్సిన టెస్ట్ బయాప్సీ. బయాప్సీ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక గడ్డ ఉందనుకోండి, దానిలో సూది పెట్టి ఒక చిన్న భాగాన్ని తీసి మైక్రోస్కోప్ కింద చూసి దాన్ని ఎటువంటి అని తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇప్పుడు దాని తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అని ఇంకొక టెస్ట్ వచ్చింది. అంటే ఆ తీసిన పీస్ మీదనే ఫర్దర్ అనాలిసిస్ చేసుకొని దానిలో ఏమైనా టార్గెటెడ్ మ్యూటేషన్స్ ఉన్నాయా, అది ఎంత అగ్రెసివ్గా ఉంది, అంటే అది ముందుకు స్ప్రెడ్ అయ్యే రకమైన క్యాన్సరా లేదా కొంచెం కంట్రోల్ అయ్యే క్యాన్సరా అని తెలుసుకోవచ్చు మనం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏదైతే ఉందో అది బయాప్సీ అండి.